టాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జపాన్ శాంతిప్రియ దేశం. అక్కడి ప్రజలు కూడా చాలా క్రమశిక్షణతో జీవించేటటువంటి వాళ్ళు. రోడ్ల మీదకి రావడము, ఊరేగింపులు తీయడము, నినాదాలు ఇవ్వడము, ఆందోళనలు చేయటము, ఇది జపనీస్ సంస్కృతికి పూర్తిగా భిన్నం. కానీ ఇప్పుడు జపనీ ప్రజలు ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం పేరు కవాగుచి, దాని ప్రిఫెక్చర్స్ అంటారు ఇంగ్లీష్లో, కవాగుచి, రెండోది వరాబి. ఈ రెండు రాష్ట్రాల్లో అయితే ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు, ఊరేగింపులు తీస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు. తక్షణమే ఆ సమస్యను పరిష్కరించండి అని అడుగుతున్నారు. ఆ సమస్య ఏంటి? ఆ సమస్య ఈ రెండు రాష్ట్రాల్లో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నటువంటి సున్నీ ముస్లింల సంఖ్య. జపాన్ చాలా కరుణామయ దృష్టితోటి టర్కీ, ఇరాక్, సిరియాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి కుర్దిష్ ప్రజల్ని తీసుకొచ్చి తన దేశంలో శరణార్థులుగా ఉంచుకున్నది. వాళ్ళకి శరణార్థి హోదా ఇచ్చింది, వాళ్లకు కొన్ని సదుపాయాలు కల్పించింది మానవతా దృక్పథంతో. కానీ అరబ్బు అంటే వాడి కథ ఎక్కడైనా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఎడారిలో పాపం అరబ్బు వాడు ఒంటెని బయట కట్టేసి ఒక గుడారం కట్టుకుని ఉంటాడు. ముందు ఒంటె చలిగా ఉంది, తల లోపలికి పెడతానంటుంది, పోనిమ్మంటాడు. ఆ తర్వాత మెడ లోపల పెడుతుంది, సరేలే అని ఊరుకుంటాడు అరబ్బు వాడు. ఆ తరువాత ముందు కాళ్ళని పెడుతుంది, ఆ తరువాత మొత్తం ఒంటె లోపలికి దూరిపోతుంది, అరబ్బు వాడు బయటకు వస్తాడు. సరిగ్గా ఈ అరబ్బు ఒంటె వాడి కథ ఇప్పుడు ఈ వరాబి అండ్ కవాగుచి అనేటటువంటి రెండు ప్రిఫెక్చర్లలో జరుగుతోంది. దయతో, కరుణతో, జాలితో తీసుకొచ్చినటువంటి కుర్దులు ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలకు పెద్ద సమస్యగా మారారు. అమ్మాయిల్ని రేప్ చేయటము జపాన్లో తెలియనటువంటి విషయము, అదేవిధంగా బలాత్కరించటము, అడ్డు అదుపు లేకుండా బండ్లను నడిపించి యాక్సిడెంట్లను చేయటము, హత్యలు చేయటము, దోపిడీలు చేయటము, ఇది జపనీస్ సంస్కృతి కాదు. అది ఇప్పుడు ఈ రెండు ప్రిఫెక్చర్స్లో కుర్దిష్, సున్నీ ముస్లింల పుణ్యమా అని ప్రారంభమైపోయింది. ఏ స్థాయికి వచ్చిందంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ప్రిఫెక్చర్స్ని, కవాగుచి అండ్ వరాబి, వీటిని మినీ కుర్దిస్తాన్ అని చెప్పి కూడా అంటున్నారు. అంతగా వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది, జనాభా పెరిగిపోతోంది. జనాభా ఎలా పెరుగుతోంది? 2005లో కేవలం 110,000 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ జనాభా అంటే 2023లో వాళ్ళ జనాభా 3,50,000కు పెరిగింది. అప్పుడు మొత్తం జపాన్ అంతా కలిపితే 1999లో మొత్తం జపాన్కి ఆ ద్వీపాలన్నీ కలిపి జనాభా అంతా కలిపితే కేవలం 5 మసీదులు ఉండేవి. ఇప్పుడు 2021 నాటికే దాదాపు 113 మసీదులు తయారయ్యాయి. ఒక 2-3 సంవత్సరాల క్రితం, బహుశా 2022లో అనుకుంటాను, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులంతా ఫ్యాక్టరీ యొక్క స్థలంలోనే మసీదును కట్టేశారు. ఇండోనేషియాలో ఉన్నటువంటి వహాబీ సంస్థల నుంచి డబ్బు తీసుకొచ్చి ఆ మసీదును నిర్మించేశారు. ఫ్యాక్టరీ పనులు మానేసి మేము నమాజ్ చేస్తాం, ఫలానా చేస్తామని చెప్పి హడావిడి ప్రారంభించారు. చివరికి ఫ్యాక్టరీ మూసేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చింది. జపాన్లో ఇటువంటి సంస్కృతి ఏనాడు లేదు, ఎప్పుడూ జరగలేదు. నిజానికి ఈ తరహా అరబ్బు వంటేవాడి కథ జపాన్ ద్వీపాల్లో జరగటం మొదలుపెట్టేటప్పటికీ జపాన్ ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 2023 నుంచి రెండు ప్రాంతాల్లోనూ ఊరేగింపులు జరుగుతున్నాయి, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కుర్దులని బయటకు పంపించేయాలన్నటువంటి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. జపాన్ ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది, కానీ ప్రజలు వినేటటువంటి పరిస్థితిలో లేరు. ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 2024లో కొందరు కుర్దులు ఒక జపనీస్ యువతిని బలాత్కరించారు. జపాన్లో ఇది ఎవరికి తెలియదు. 2023 జూలైలో అయితే ఏకంగా 2 జపానీయుల్ని కుర్దిస్తానీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో కుర్దు ముస్లింలు హత్య చేసేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 2024లో లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నటువంటి జపాన్లో, అసలు ఇది కనీవిని ఎరుగని దృశ్యం. లైసెన్స్ లేకుండా బండి నడిపేవాడు అతివేగంగా బండి నడుపుతూ, లారీని నడుపుతూ
2 జపానీ మోటార్ సైకిలిస్టులని చంపేశారు. ఒక 12 ఏళ్ల బాలికను కూడా అపహరించటం, రేప్ చేయటము, ఇటువంటి అనేక కేసులు నమోదయ్యేటప్పటికీ ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఒక గణాంకం ప్రకారం 2023లో 69 మంది కుర్దులు రేపులు, అత్యాచారాలు, దొంగతనాలు, దొమ్మీలు, అల్లర్లు ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జపానీ జైళ్లలో గనక చూసినట్లయితే మొత్తం జపాన్లో గనక ఒక 6 అరెస్ట్ అయితే 6లో 1 కుర్దు. 3.5 లక్షల మంది మాత్రమే జనాభా ఉన్నటువంటి సముదాయంలో ఈరోజు జపాన్లోని ప్రతి 6 నేరస్తుల్లో 1 కుర్దిస్తాన్ మూలానికి చెందినటువంటి ముస్లిం. మతోన్మాదం పెరుగుతోంది. మతపరంగా వాళ్ళు రోడ్ల మీద నమాజులు చేయటం ప్రారంభిస్తున్నారు, రోడ్లను అటకాయిస్తున్నారు. జపనీస్ ప్రజలు నిజానికి ఒక 45-50% మంది షింటో అనేటటువంటి మతాన్ని పాటిస్తారు. షింటో అనేది హిందూ అన్న పదం యొక్క అపభ్రంశం అని కూడా చాలామంది అభిప్రాయం. ఒక 46% మంది బౌద్ధాన్ని పాటిస్తారు. మిగిలిన 4%లోనే క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, మిగతా పార్సీలు, మిగతా మతాల వాళ్ళు ఉన్నారు. ఆ మైనారిటీల్లోనూ అతి చిన్న మైనారిటీ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నటువంటి 3.5 లక్షల మంది ఈరోజు జపాన్లో ఎంతగా నేరాల్ని పెంచుతున్నారంటే ప్రతి 6 అరెస్ట్ అయిన వ్యక్తుల్లో 1 కుర్దిస్తాన్కి చెందినటువంటి వాడే. మొత్తం జపాన్ యొక్క జనాభాలో లెస్ దాన్ 1% కూడా లేరు. అయినప్పటికీ నేరాల విషయంలో వచ్చేటప్పటికీ వాళ్ళు దాదాపుగా 17% మంది జైల్లో ఉన్నటువంటి నేరగాళ్ళు కుర్దు మూలానికి చెందిన వాళ్ళు. దీంతో జపాన్లో ఉన్నటువంటి ప్రజలకు కేవలం శాంతి భద్రతల పరమైనటువంటి, లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్య మాత్రమే కాదు, జపనీస్ జీవన విధానము, జపనీస్ సంస్కృతి, జపనీస్ శాంతి భద్రతలు, వాళ్ళ యొక్క పారిశుద్ధ్యం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, ఇవన్నీ కూడాను కాలరాచి వేస్తున్నారు. కాబట్టి తక్షణము వీళ్ళని పంపాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఆందోళనలు వేరే ప్రాంతాలకు కూడాను, వరాబీ అదేవిధంగా కవాగూచి మాత్రమే కాకుండా వేరే ప్రిఫెక్చర్లకు కూడా వ్యాపించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండోనేషియా నుంచి వస్తున్నటువంటి వహాబీ అహ్లే హదీస్కి చెందినటువంటి వహాబీ ముస్లింలు, ఉగ్రవాదానికి అత్యంత దగ్గర అని ఇంటెలిజెన్స్ సంస్థలు చెప్పేటటువంటి అత్యంత కరడుగట్టినటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మసీదుల్ని నిర్మాణం చేస్తున్నారు జపాన్లో. అందుకే జపాన్ ఇప్పుడు అట్టుడికి పోతోంది. ఈ కుర్దిష్ ముస్లింలని ముందు దేశం నుంచి బయటకు పంపించేయాలి అని చెప్పి చాలా గట్టిగా డిమాండ్ చేస్తోంది జపాన్. నిజానికి క్రైస్తవ మత వ్యాప్తిని చాలా గట్టిగా అడ్డుకున్నటువంటి దేశాల్లో జపాన్ ఒకటి. జపాన్ నుంచి అమెరికాకో యూరోప్కో వెళ్ళి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు, కానీ జపాన్లో క్రైస్తవం చాలా తక్కువ. అలాంటి జపాన్ కూడాను క్రైస్తవాన్ని ఎదుర్కోగలిగి, పాశ్చాత్య పోకడల్ని ఎదుర్కోగలిగినటువంటి జపాన్ ఈరోజు కేవలము 3.5 లక్షల మందిని చూసి గడగడలాడిపోతుంది. మార్పు కావాలి అని కోరుకుంటోంది. త్వరలో ఇది ఎన్నికల సమయంలో కూడాను ఒక రాజకీయ ఇష్యూగా మారినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.